పని మీద వెళ్ళింది. ఓకే. నేను ఇంకా నువ్వు చదువుకోలేదు అనుకున్నావా తమ్ముడు? ఈ పల్లెనా ఎండపల్లేనా మీదే? అవసరమైనంత ఎన్నున్నాయి గుర్రెలు? 70. ఆరు ఏడేళ్ళ నుండి చేస్తాడవా? ఓకే. రాత్రిపూట ఎట్లా దీనికి కాపలా ఎట్లా? ఇంట్లో తోలుకుంటారా? ఇప్పుడు ఇక్కడ ఏమైనా తోడేళ్ళు పాడు వచ్చినప్పుడు ఓకే, ఇదే మీకు ఇదే జీవనాధారం అయితే. ఇప్పుడు ఎన్ని 70 ఉన్నాయా గుర్రెలు మీకు? ఒక్కోటి ఎంత అమ్ముతారా? అన్నీ ఒకటే రేటు పోవంటావా? నా పేరు భద్రయ్య. భద్రయ్యనా? పిల్లలు ఎంతమంది? పిల్లలు 7 మంది. ఊరనాయన 7 మంది? ఏం చదువుతాండ్రు పెద్దనా? చదువులు అయిపోయినాయి, అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఓ పాప ఉంది, చిన్న పాప. అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఓకే ఓకే. ఈ ఈ పని చేసి పిల్లలందరినీ సాకినావా, లేదంటే వేరే పని కూడా చేస్తావా? వేరే పని ఏముండదు ఇంకా. వేరే పని బోయిపల్లేనా? ఓకే ఓకే. చిన్నప్పుడు చదువుకోవాలా నువ్వా? చదువు ఏం లేదా? స్కూల్కే పోలే? అరే, ఇదే చిన్నప్పటి నుండి ఇదే పని చేస్తాడు. ఇప్పుడు పొద్దున్న ఎన్ని గంటలకు వదులుతారు ఈ గొర్రెలు? 11 పైన. మళ్ళా మధ్యాహ్నం ఎన్ని గంటలకు? సాయంత్రం వరకు ఇక్కడే ఉంటావా? ఇవన్నీ గొర్రెలన్నీ తిప్పుతా ఇక్కడంతా ఇక్కడే ఉంటావా? నీకు హెల్ప్ ఎవరు లేరు, నువ్వు ఒక్కనే ఉండవా? నీతో పాటు ఇంకెవరు ఉండరా? ఓకే. అయితే పొట్టేళ్ళు కూడా పొట్టేళ్ళు గుర్రెలు 2 ఉంటాయి కదా? పెద్ద పొట్టేళ్ళు ఉన్నదాడా? సంవత్సరంలో ఎంత? దాదాపు 2 లక్షలని వస్తుందా? 2 లక్షలు రాదా? ఓకే ఓకే. చూడండి, చెట్లు ఇన్ని వీటంబడి తిరుగుతూ ఉండాలి. ముళ్ళు కష్టం. 10 నుండి 10 గంటల నుండి సాయంత్రం 5, 6 వరకు పొద్దు పూసేంత వరకు ఇక్కడే ఉంటారు, అడవిలోనే ఉంటారు. గడ్డి లేనప్పుడు ఏం చేస్తారు? గడ్డి లేనప్పుడు శనగాకు తెచ్చుకోవాలి, శనగాకు ఉలవకొట్టు, అది అప్పుడంతా మేపినాము. ఇప్పుడు గడ్డి పడి తింటాడు.